ప్రియమైన బహుజన సోదరి సోదరులకి జై భీమ్, లాల్ సలాం. ఈరోజు రిజర్వేషన్ డే. ఛత్రపతి సాహు మహారాజ్ భారతదేశంలో రిజర్వేషన్ల సృష్టికర్త. ఈరోజు భారతీయ సమాజం ఛత్రపతి సాహు మహారాజు వచ్చే నాటికి ఈ దేశంలో శూద్రులు, అతి శూద్రులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి రిజర్వేషన్ లేనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలు, బ్రాహ్మణాధిపత్య వ్యవస్థ తరతరాలుగా వేల సంవత్సరాలుగా భారతదేశంలో బానిసలుగా మార్చినటువంటి ఈ వ్యవస్థలో ఛత్రపతి సాహు మహారాజ్, ఛత్రపతి శివాజీ వారసుడైనటువంటి, ఆయన రాజ్యానికి వారసుడైనటువంటి ఛత్రపతి సాహు మహారాజ్ మొట్టమొదటిసారిగా 1905లో భారతదేశంలో రిజర్వేషన్లని తీసుకొచ్చారు. ఆయన ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఇవాళ ఈ దేశంలో బహుజనులు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకోవాలి. ఈ దేశంలో సామాజిక విప్లవానికి, సమానత్వకి బాటలు వేసినటువంటి ఛత్రపతి సాహు మహారాజ్ జయంతిని ఈరోజు దేశం ఘనంగా జరుపుకోవాలి. కానీ ఇవాళ ఏ పత్రికల్లో, ఏ మీడియా సాధనాల్లో, ఏ టీవీ ఇంటర్వ్యూల్లో ఈరోజు ఛత్రపతి సాహు మహారాజ్ యొక్క చరిత్రని ఎవరు కూడా ప్రచారం చేయట్లేదు. వేల సంవత్సరాల కిందట పుక్కిడి పురాణాలని, ఆ పుక్కిడి పురాణాల్లో మహాపురుషులుగా తయారు చేసినటువంటి కల్పిత పాత్రల్ని వేల సంవత్సరాలుగా చరిత్రకారులుగా వారి యొక్క గొప్పతనాన్ని పొగడుతున్న ఈ భారత సామాజిక వర్గం మనుషులని జంతువుల కంటే హీనంగా చూసి ఈ దేశంలో ఒక శూద్ర వ్యవస్థని పుట్టించి, బ్రాహ్మణులు తలలో నుండి పుట్టారని, క్షత్రియులు భుజాల నుంచి పుట్టారని, అదేవిధంగా వైశ్యులు కడుపులో నుంచి పుట్టారని, శూద్రులు కాళ్ళ నుంచి పుట్టారని చెప్పేసి ఒక అశాస్త్రీయమైనటువంటి మానవ పుట్టుకని చూపించినటువంటి ఈ దేశ బ్రాహ్మణాధిపత్య వ్యవస్థ ఈరోజు ఆ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఎందరో మహానుభావులు భారతీయ సమాజాన్ని, భారతదేశంలో జరిగినటువంటి అన్యాయాల్ని, సింధు నాగరికతని ధ్వంసం చేసి విదేశీ ఆర్యులు ఈ దేశంలోకి చొరబడి, ఒకవైపు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు, మరోవైపు మొఘల్ చక్రవర్తులు, అంతకంటే ముందు ఈ దేశంలోకి ఆర్యులు చొరబడి సుసంపన్నమైన భారతదేశాన్ని సర్వనాశనం చేసి ఈ దేశ మూలవాసులని బానిసలుగా బంధించి ఇవాళ ఆయుధం మీద హక్కు లేకుండా, ఆస్తుల మీద హక్కు లేకుండా, రాజ్యం మీద హక్కు లేకుండా, భూముల మీద హక్కు లేకుండా, ఏ సంపద మీద హక్కు లేకుండా ఒక పరాధీనులుగా మార్చినటువంటి ఈ దేశంలో ఛత్రపతి శివాజీ వారసుడైన ఛత్రపతి సాహు మహారాజ్ ఒక శూద్ర కులంలో పుట్టి, కున్బి అంటే కాపు, ఓబీసీగా మహారాష్ట్రలో జన్మించినటువంటి ఛత్రపతి సాహు మహారాజ్ ఈ దేశంలో బీసీలకు, ఎవరైతే శూద్రులు, అతి శూద్రులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరికీ వ్యవస్థలో, తన పాలన వ్యవస్థలో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లను అమలు చేసినటువంటి మహా విప్లవకారుడు, సామాజిక విప్లవకారుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇవాళ ఛత్రపతి శివాజీని మనం స్మరించుకోవాల్సినటువంటి, గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో బహుజనుల మీద ఉంది. మిత్రులారా, ఇవాళ చరిత్ర మనకి తెలియకుండా చేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్రకారులందరూ కూడా బ్రాహ్మణాధిపత్య భావజాలంతో మన చరిత్రని మనకు తెలియకుండా చేశారు.
అందుకే ఇవాళ రిజర్వేషన్ల మీద చాలామంది మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లు అంటే తప్పు అని, రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్ళు ప్రతిభ గురించి మాట్లాడుతుంటారు. మరి ప్రతిభ ఉన్నవాడే అవకాశాలు ఉండాలి అంటే మరి భూమిని దున్నే ఆ ప్రతిభ ఎవరికి ఉంది? ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల జనాభాలో 115 కోట్ల 110 కోట్ల ప్రజల్లో మెజార్టీ ప్రజలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న కోట్లాది మంది రైతులు, రైతు కూలీలు భూమిని ఎట్లా సారవంతం చేయొచ్చో, ఆ భూముల్ని ఎలా దున్నగలరు? ఆ రోజు పశువులతో, నాగన్లతో దున్నారు, ఈరోజు యంత్రాలతో దున్నుతున్నారు. మరి వాళ్ళందరూ భూమిని దున్నినప్పుడు భూమిలో భూమిలో ఎట్లా నాట్లు వేయాలో, ఎట్లా నాట్లు పెట్టాలో, ఎట్లా పొలాల గెట్లు చెక్కాలో, మరి వ్యవసాయ పద్ధతుల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలిసినటువంటి ప్రజల వద్దనే కదా భూమి ఉండాల్సింది. మరి వాళ్ళ రోడ్లు వేసేవాడికే కదా రోడ్ల మీద ఆధిపత్యం ఉండాలి. ప్రతిభ వాళ్ళకే ఉంది కదా. చెప్పులు కుట్టేవాడికే కదా ప్రతిభ ఉంది. ఆ చెప్పులు కుట్టేవాడి దగ్గరనే కదా మొత్తం ఈ దేశంలో ఈరోజు బాటా షోరూమ్లన్నీ మొత్తం పెద్ద పెద్ద ఆధునిక షోరూమ్స్ వచ్చేసి ఆ షోరూమ్లన్నీ కూడా వీళ్ళ దగ్గరే ఉండాలి కదా, షూ షోరూమ్స్. మరి ఫ్లైట్ నడిపేటోడే కదా ప్రతిభావంతుడు. ఫ్లైట్ నడిపేటోడికి సొంత ఫ్లైట్ ఉండాలి కదా. మరి ప్రతిభ గురించి మాట్లాడే వాళ్ళు ఇవల్ల తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టులు నిర్మాణం చేసే వాళ్ళే కదా ప్రాజెక్టుల మీద ప్రతిభ ఎవరికి ఉంటుంది? రాళ్ళు కొట్టే వడ్డెర్లు, ఆ ప్రాజెక్టులకి మట్టి పోసే దళితులు, ఆ యంత్రాలను తయారు చేసే కార్మికులు, వాళ్ళది కదా ప్రతిభ. మరి ఆ ప్రతిభ ఉన్న వాళ్ళకే ఈ సర్వ సంపద మీద హక్కులు ఉండాలి కదా. ఇదంతా ఇప్పుడిప్పుడే అవకాశాలు. స్వాతంత్రం వచ్చి ఒక 73 సంవత్సరాలలో చాలా అతి కొద్ది మంది, ఇవాళ ఎస్సీల్లో, బీసీల్లో 60% ఉన్న బీసీల్లో 27% రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఆ రిజర్వేషన్ల ఫలితాలు అతి తక్కువ మందికి అందుతున్నాయి. ఆ రిజర్వేషన్ల ఫలితాలు అందుతున్నటువంటి ప్రజల్లో ఇవాళ బీసీలో ఒక 4-5 కులాలు మాత్రమే కాస్త సామాజికంగా అభివృద్ధి చెందాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 112 కులాలు ఉంటే ఆ 112 కులాల్లో ఒక 5-6 కులాలు మాత్రమే వల్ల వాటికి సామాజిక హోదా ఉంది. కానీ మిగతా కులాల పరిస్థితి ఏంటి? తిట్ల కులాలు. ఇవాళ బీసీలలో అనేక కులాలని చాలా తిట్టు కులాలుగా సృష్టించబడ్డారు. శ్రమ చేసేవాళ్ళు, రాళ్ళు కొట్టేవాళ్ళు, మట్టి పని చేసేవాళ్ళు, మరి మనిషిని చాలా అందంగా తయారు చేసే, సేవింగ్ చేసి వెంట్రుకలు తీసేటువంటి మరి మంగలి, మరి బట్టల్ని తెల్లగా ఉతికేటువంటి చాకలి, రజకులని, ఇవాళ అడవి ఉత్పత్తులు తీసుకొచ్చేటువంటి అడవి ఉత్పత్తులను తీసుకొచ్చి పండ్ల పొలాలని తీసుకొచ్చే ప్రతిభావంతులు, ముదిరాజి, చేపలు పట్టేటువంటి గోదావరిలో నీటి ప్రవాహాల్లోకి వెళ్ళి చేపలు పట్టేటువంటి గంగపుత్రులు, వీళ్ళంతా ప్రతిభావంతులే కదా. మరి ఈ ప్రతిభావంతులకి మార్కెట్ మీద ఉండాలి కదా. ఇవాళ మానవ సమాజానికి మానవ సమాజం యొక్క మానాన్ని కాపాడుతున్నటువంటి పద్మశాలీలు మరి వాళ్ళ బట్టల్ని నేశారు కదా. మరి వాళ్ళ ప్రతిభకు ఈ సమాజం మీద ఈ మొత్తం ఇవాళ దేశంలో ఉన్న పరిశ్రమలు ఏవైతే ఇవాళ బట్టల పరిశ్రమలు, ఈ బట్టల పరిశ్రమలన్నీ కూడా పద్మశాలీల చేతిలో ఉండాలి కదా. అంటే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్లని అగ్రకుల ఆధిపత్య కులాలు కొంతమంది బీసీలలో ఉన్న ధనవంతులుగా ఎదిగినటువంటి వాళ్ళతో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్లు అవసరం లేదు మనకి, ఈ రిజర్వేషన్ల దగ్గర సమాజం నాశనం అవుతుందని, చదువురాని వాళ్ళు, ప్రతిభ లేని వాళ్ళు డాక్టర్లు అవుతున్నారని, ఇంజనీర్లు అవుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ రిజర్వేషన్ డే ఛత్రపతి సాహు మహారాజ్. ఇవాళ మనకి ఇంతకాలం చదువు లేదు కాబట్టి, జ్ఞానం లేదు కాబట్టి పుక్కిడి పురాణాలు నమ్మాం మనం. ఇవాళ ఛత్రపతి సాహు మహారాజ్ అప్పుడే సామాజిక, సాంస్కృతిక, నాటక రంగం మీద, సంగీతం మీద అంటరానితనాన్ని కూడా ఛత్రపతి సాహు మహారాజు నిషేధించాడు. ఇవాళ ఈ దేశంలో 80% ఉన్న సంచార జాతులు
బీసీఏలో ఉన్న సంచార జాతులు డిఎన్టీ తెగలుగా బ్రిటిష్ వాడి కాలం రోజుల్లో నేరపూరిత జాతులుగా పిలువబడ్డటువంటి కులాలని స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రకటన చేశారు. కానీ స్వాతంత్రానికంటే పూర్వమే ఛత్రపతి సాహు మహారాజ్ యొక్క సంస్థానంలో ఈ చట్టాన్ని నిషేధించారు. నేరపూరితమైన జాతులనే చట్టాన్ని, బ్రిటిష్ చట్టాన్ని నిషేధించినటువంటి మహా పురుషుడైనటువంటి ఛత్రపతి సాహు మహారాజ్ యొక్క జయంతిని మనం ఈరోజు సామాజిక విప్లవ దినోత్సవంగా జరుపుకోవాలి. ఇవాళ సమాజంలో మెజారిటీ ప్రజలు, ఈరోజుకి తిండి లేనటువంటి ప్రజలు, సామాజిక హోదా లేనటువంటి ప్రజలు, హీనంగా చూడబడుతున్నటువంటి ప్రజలు, ఊర్లో ఇల్లు లేదు, ఊర్లోనేమో ఇల్లు ఉండదు, అడవిలో చేను ఉండదు, ఉపాధి ఉండదు. ఇవల్ల చూసాం మనం కరోనా సమయంలో 10 కోట్ల మంది వలస కూలీలుగా, దేశంలో కనీసం వాళ్ళకి రవాణా సౌకర్యం కూడా కల్పించలేనటువంటి వ్యవస్థలో ఉన్నాం మనం. వాళ్ళ ఈ దేశం క్రమంగా మళ్ళీ వలస పాలన కిందకి వెళ్ళిపోతూ ఉంది. ఇలా భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. ఇవల్ల విదేశీ ఆర్యుల యొక్క సిద్ధాంత ఆధారంగా మనుధర్మ శాస్త్రం ప్రకారంగా నడుస్తున్నటువంటి బీజేపీ సర్కార్ ప్రభుత్వ వ్యవస్థ బలోపేతం అవుతే ప్రభుత్వ వ్యవస్థలో రిజర్వేషన్లు అడుగుతారు. ఈ రిజర్వేషన్లు బీసీలు, ఎస్సీలు వీళ్ళు ప్రధానమైనటువంటి పాత్రలోకి వస్తారు. రిజర్వేషన్ల ద్వారా వ్యవస్థలో ప్రధాన భాగస్వామ్యం అయితే వీళ్ళ దగ్గర ఆస్తులు పెరుగుతాయి, రేపు రాజకీయ రంగంలో పోటీకి వస్తారని చెప్పేసి ఇవాళ రాజకీయాల్ని కూడా చాలా కాస్ట్లీగా మార్చారు. ఇవాళ ప్రజల కోసం పనిచేసే ఉద్యమకారులుగా, సామాజిక ఉద్యమకారులు ఇవాళ గ్రామ పంచాయతీకి కూడా గెలవలేనటువంటి పరిస్థితి, ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేని పరిస్థితి. 5,000 ఒక ఓటుకు 10,000 కూడా ఇవ్వగలుగుతున్నారు. అంటే మనల్ని చట్టసభల్లోకి రాకుండా చూస్తున్నారు. ఇలా బాబాసాహెబ్ తెచ్చినటువంటి రిజర్వేషన్ వ్యవస్థ ఏదైతే ఛత్రపతి సాహు మహారాజు రూపొందించినటువంటి దాని ఫలితాలని ఆధారంగానే వాళ్ళ రిజర్వేషన్ రాజ్యాంగంలో రాశారు బాబాసాహెబ్. ఈ రిజర్వేషన్ల ద్వారా మనకి ఫలితాలు అందకుండా, ఆ ఫలాలు మనకు అంటే బహుజన ప్రజలకి ఫలాలు అందకుండా వీరిని మళ్ళీ బానిసత్వంలోకి నెట్టే విధంగా ఇవాళ మన వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు చేసినా ఎవరి దగ్గర పనిచేయాలి? ఈ ఆధిపత్య రాజకీయ వ్యవస్థ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉంటే వాళ్ళ దగ్గర పిఏలుగా పనిచేయాలి. లేదా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు విదేశీ పెట్టుబడిదారులతో ఇక్కడ మిలాఖతై నడుపుతున్నటువంటి అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద గ్లోబల్ కార్పొరేట్ కంపెనీల కింద మన వాళ్ళు సీఈఓలుగా పనిచేయాలి. అంటే రూపం మారిన వ్యవస్థ యొక్క స్వరూపం మారట్లేదు అనేది. అందుకే బాబాసాహెబ్ ఏదైతే చెప్పారో, ఈ దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ నాకు శత్రువు, అట్లాగే బ్రాహ్మణీయ వ్యవస్థ నాకు శత్రువు అన్నాడు. దేశంలో మనం బ్రాహ్మణిజాన్ని, బ్రాహ్మణిజం అంటే బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు, ఒక ఇజం ఉంది. అది శ్రమ చేయకుండా, పెట్టుబడి పెట్టకుండా, సంపదని పోగు చేసుకొని తరతరాలుగా రాజ్యాధికారాన్ని సాంస్కృతికంగా ఫలితాలను అనుభవించేటువంటి వ్యవస్థ. ఇవాళ ఈ దేశంలో ప్రధానమైనటువంటి దేవాలయాలన్నింటిలో కూడా బ్రాహ్మణులే వాళ్ళ ఆధిపత్యంలో ఉంటాయి. రెండవది, వాళ్ళ ఈ 73 సంవత్సరాలు వచ్చినా ఇవాళ మొత్తం భూములన్నీ వాళ్ళ చేతులు, ఆధిపత్య కులాల చేతిలో ఉన్నాయి. పరిశ్రమలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి, సినిమా రంగం వాళ్ళ చేతుల్లోనే ఉంది, మీడియా రంగం వాళ్ళ చేతుల్లోనే ఉంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, సైనిక దళాల అధిపతులు అంటే ఎవరైతే దేశానికి కావాల్సిన పాలసీని తయారు చేస్తారో, పాలసీ మేకింగ్ బాడీ అంతా కూడా ఆధిపత్య కులాల ఆధీనంలో ఉంది. ఇది తెలియనటువంటి మేజర్ పార్ట్ ఉన్నటువంటి బీసీలం ఈ విషయం అర్థం కాక ఇవాళ బీజేపీ ఇచ్చే నినాదం కానీ, గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి నినాదంలో కానీ పడిపోయి మనము మన అస్తిత్వాన్ని
మర్చిపోతున్నాం. అందుకే మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి వారి యొక్క ఆశయాన్ని, వారు ఇచ్చినటువంటి మార్గాన్ని భారతదేశంలో అప్లై చేశారు ఛత్రపతి సాహు మహారాజ్. ఛత్రపతి సాహు మహారాజ్ వాళ్ళ రిజర్వేషన్ డే, ఆ ఛత్రపతి సాహు మహారాజ్ ఏదైతే వాళ్ళ తన రాజ్యంలో పకడ్బందీగా శక్తివంతంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో బహుజన దృక్పథాన్ని చొప్పించారు. బహుజనులకు ఈ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది, బహుజనులకు ఈ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చరిత్ర ఉంది, ఒక వారసత్వం ఉంది, ఒక పోరాట వారసత్వం ఉందని చెప్పేసి ఆ పునాదుల్ని వేసినటువంటి మహాత్ముడు ఛత్రపతి సాహు మహారాజ్. ఇవాళ మిత్రులారా, మన వాళ్ళు చాలామంది మేధావులు ఈ చరిత్రని చదువుతున్నారు. ఇవాళ మొత్తం అన్ని లైవ్లు ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం భారతదేశం అంతటా రిజర్వేషన్లు పొందినటువంటి, రిజర్వేషన్లే కాదు, ఒక సామాజిక వ్యవస్థని, ఒక అమానవీయ వ్యవస్థని మానవీయ కోణానికి మార్చినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని టీవీలు, అన్ని భాషల్లో, అన్ని ప్రాంతాల్లో ఇవాళ ఒక మహాత్ముని కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ టీవీలన్నీ, పేపర్లన్నీ ఆధిపత్య కులాలు. వారు చెప్పిందే వినాలి మనం, వాళ్ళు చూపించిన బొమ్మలనే చూడాలి, వారి యొక్క మేధో పాండిత్యాన్ని మనము మన పాండిత్యంగా భావించాల్సినటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మనము మన సామాజిక వ్యవస్థలో మనం రచయితలుగా ఎదగాలన్నా, మనం కవులుగా మారాలన్నా, గాయకులుగా మారాలన్నా మన చరిత్రని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈరోజు మనం కొద్దిమందిమే ఓ వందల సంఖ్యలో, వేళ్ళ మీద లెక్కబెట్టే సంఖ్యలో నేను చెప్పేది మీరు వినొచ్చు. కానీ ఖచ్చితంగా ఈ ఒకటి నుంచే మొదలవుతుంది. కోటిని లెక్క పెట్టాలంటే ఒకటి నుంచే మొదలవుతుంది. చిన్న చిన్న వర్షపు నీరు చిన్న చిన్న వర్షపు చుక్కల నుంచే ఒక పెద్ద కాలువలుగా, ప్రవాహంగా మారి ఒక సముద్రంగా నీటిగా మారుతున్నప్పుడు మన ఉద్యమాలు కూడా అట్లాగే ఉంటాయి. కాబట్టి ఈ దేశంలో వచ్చినటువంటి సామాజిక ఉద్యమకారులందరి చరిత్రల్ని, వాళ్ళ పుట్టినరోజులు, జయంతులు జరిపితేనే మనకు సంవత్సరం అంతా మన సాంస్కృతిక పోరాటం ఉంటుంది. వాళ్ళ మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని, వర్ధంతిని జరిపితే మనకు అది ఒక పండగ. సావిత్రిబాయి జయంతి, పూలే వర్ధంతి జరిపితే అదొక పండగ. రమాబాయి అంబేద్కర్ జయంతి, వర్ధంతి జరిపితే ఒక పండగ. బాబా గాడ్గే మహారాజ్ యొక్క జయంతి, వర్ధంతి జరిపితే మనకు పండగ. బుద్ధుడి జయంతిని, బుద్ధుడి వర్ధంతిని జరిపితే మనకి ఈ సంవత్సరం అంతా 360 రోజులు సరిపోవు మనకు. ఇవాళ 85% ఉత్పత్తి కులాలు ఏదైతే ఇవాళ బహుజనులు ఉన్నారో, ఈ ఉత్పత్తి కులాలని ఏమార్చి, మసిబూసి, మారేడుగాయ చేసి మనకు సంబంధం లేనటువంటి చరిత్రని మనతో చదివిపిస్తున్నారు. మనకి సంబంధం లేనటువంటి విషయాలని మన మెదడులోకి ఎక్కిస్తూ ఉన్నారు. అందుకే మిత్రులారా, మనం మన చరిత్రను తెలుసుకోవడం మొదలుపెట్టాలి. మన చరిత్ర ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. ఆ చరిత్రనంతా ఇవాళ భారతీయకరణ చెందాలి. భారతదేశంలో జరుగుతున్నటువంటి వాళ్ళ వర్లీ ఆదివాసీ పోరాటం నుంచి, పున్నప్రాయుల రైతాంగ పోరాటం నుంచి, తెలంగాణ సాయుధ పోరాటం, శ్రీకాకుళ రైతాంగ పోరాటం నుంచి, పీస్వా దుర్మార్గమైన వ్యవస్థని కూల్చినటువంటి భీమా కోరేగావు, ఈ ఉద్యమాలన్నింటినీ కూడా స్థానికతగా మార్చి ప్రస్తుత భారతదేశంలో జరుగుతున్న ఉద్యమాలకు అప్డేట్ చేసుకొని, చివరగా మాన్యశ్రీ దాదాసాహెబ్ కాన్షీరామ్ గారి యొక్క ఆలోచనను తీసుకొని తెలంగాణ గడ్డ మీద 100 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక మొలకెత్తిన తిరుగుబాటు ఆధునిక స్పార్టకస్, మారోజు వీరన్న, ఈ మొత్తం ఉద్యమాల యొక్క సమ్మేళనం, ఈ ఉద్యమాల యొక్క భావజాలాన్ని మనం ఈరోజు ఈ దేశంలో మనం నిర్మించవలసిన అవసరం ఉంది. ఇవాళ చాలామంది అంబేద్కర్కి ఒక సిద్ధాంతం లేదని, మార్క్సిజం మాత్రమే ఈ దేశానికి పరిష్కారం అని చెప్తున్నటువంటి వాళ్ళు, మార్క్సిజం గొప్ప సిద్ధాంతం, అంబేద్కర్ ఎప్పుడు కూడా
మార్క్సిజం వద్దు, ఇది పనికిరాదని లేదు. కానీ ఈ దేశంలో తన దేశానికి అనుగుణంగా ఈ దేశంలో ఎలాంటి సామాజిక విప్లవం నిర్మాణం చేయాలనేది, అందుకే ప్రపంచవ్యాప్తంగా 3వ వంతు సోషలిస్టు దేశాల నిర్మాణం ఉన్న కాలంలో అంబేద్కర్ గారు తొనకకుండా బెనకకుండా తన దేశవాళీ సోషలిజాన్ని నిర్మించడానికి తన ప్రయత్నం చేశాడు. విజ్ఞానం అనేది మార్క్సిజం నుంచి, అదేవిధంగా చరిత్రలో ఎక్కడి నుంచైనా మనం తీసుకుంటాం, కానీ భారతీయకరణ చెందాలి. ఈ భారతీయకరణ చెందలేదు కాబట్టి ఇవాళ ఒక ఫ్యాసిస్టు బీజేపీ రూపంలో మన మీదకి మళ్ళీ మనుధర్మ శాస్త్రం మన మీదకి రాబోతుంది. ఇవాళ రాజ్యాంగం కాదు, ఇవాళ మనుధర్మ శాస్త్రం భారతదేశంలో ఉన్న, ఢిల్లీలో ఉన్నటువంటి భారత పార్లమెంట్లో ఉన్న రాజ్యాంగం, బాబాసాహెబ్ చేసిన రాజ్యాంగం మనల్ని పరిపాలించట్లేదు. ఇప్పుడు నాగ్పూర్ కేంద్రంగా ఉన్నటువంటి కుట్ర కేంద్రం మనల్ని పరిపాలన చేస్తూ ఉంది. ఇలా బీసీల గురించి 60% ఉన్నది. ఎప్పుడైతే బాబాసాహెబ్ ఆ రోజు ఆయన యువకుడుగా ఉన్నప్పుడు బీసీల జనాభాని సర్వే చేయమని అప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాడు బ్రిటిష్ ప్రభుత్వానికి. ఆ రోజు 52% ఉంటుంది బీసీల జనాభా, ఈరోజు 52% ఉంటుంది. అంటే బీసీలు ఆ తర్వాత పిల్లలు పుట్టలేదా, వీళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదా, వీళ్ళ జనాభా పెరగలేదా? జనాభాని ఎందుకు సర్వే చేయట్లేదు? బీసీల జనాభాని ఎందుకు గణాంకాలు చేయట్లేదు? ఇవాళ 19 రాష్ట్రాలలో భారతదేశంలో బీసీల ప్రాతినిధ్యం లేదు. ఎంపీలుగా పార్లమెంట్లకు ప్రాతినిధ్యం లేనటువంటి దుస్థితిలో ఉన్నది బీసీ సమాజం. అందుకే ఇలా రిజర్వేషన్ల మీద సీరియస్గా దాడి చేసి, రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లను తీస్తే దేశంలో దళితులు ఊరుకోరని దాన్ని క్రమంగా నిర్వీర్యం చేయడానికి భారత పార్లమెంటులో 61 మంది బ్రాహ్మణులు తిష్ట వేశారు. 61 మంది. వాళ్ళ జనాభా ఎంత? ఐఏఎస్లు వాళ్ళే, ఐపీఎస్లు వాళ్ళే, సైన్యంలో పెద్ద మనమేమో సైన్యంలో బార్డర్లో చచ్చిపోయేదేమో కింది కులాలు. సరే, మొన్న మనం అమరుల్ని మనం కులాలుగా చేర్చలేము. సంతోష్ బాబు చనిపోయాడు, త్యాగం చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు కాదనిలేము. కానీ మేజర్గా వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళు అంతే చస్తున్నారు. మన జనాభా ఎక్కువ ఉంది, మనం ఎక్కువ చస్తున్నాం. అట్లాంటప్పుడు ఆ ఫలితాలు కూడా బహుజనులకు 85% ఉండాలి కదా. అన్ని రాజకీయ పార్టీల్లో కూడా బహుజనుల నాయకులు ఉండాలి కదా. కాబట్టి మిత్రులారా, ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే ఈ దేశంలో బహుజనులు నిజమైనటువంటి బహుజన రాజ్యం అధికారంలోకి వస్తే ఈ దేశంలో నేషన్ ఆఫ్ ఫాదర్ మహాత్మా జ్యోతిబా ఉంటాడు. ఈ దేశానికి జాతిపీతగా అంబేద్కర్ ఉంటాడు. రేపు నిజంగా ఈ దేశంలో, భారతదేశంలో నిజమైనటువంటి బహుజన రాజ్యం ఏర్పడితే ఆ రాజ్యంలో మన కరెన్సీ మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కరెన్సీ మీద ఉంటాడు. ఎందుకంటే మరి గాంధీని జాతిపీత అన్నారు, కానీ మహాత్ముడు అనే బిరుదుని ప్రజలు ఇచ్చారు మహాత్మా జ్యోతిబాకి. ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరూ సాధించలేనటువంటి ఒక గొప్ప మేధస్సుని సాధించినటువంటి డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి పరిష్కారం మార్గాన్ని చూపుతుంది. ఇలా ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా, ఇలా సరిహద్దు సమస్య వచ్చినా, ఆర్థిక సంక్షోభం వచ్చినా, సామాజిక సంక్షోభం వచ్చినా, ఫ్యాసిజం ఈ దేశానికి ప్రమాదం వచ్చినా, అంబేద్కర్ని పరిశీలిస్తే, అంబేద్కర్ కోణంలో చూస్తేనే ఈ దేశంలో ఈ సమాజం అంతా సమతా మమతల రాజ్యంగా మారుతుంది. ఈ దేశం మొత్తం సుభిక్షంగా మారుతుంటుంది. అంటే ఇది ఏదో పడికట్టు పదాలతో నినాదాలతో కాదు, వాస్తవం. ఇవాళ మొత్తం పరిశీలిస్తే, ఇవాళ కొత్తగా చూస్తే తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్కి సంబంధించిన వాళ్ళు 1700 మంది అరెస్ట్ అయ్యారు. ఈ మహారాష్ట్ర బార్డర్లో భూపోరాటం చేశారు వాళ్ళు, ఆయన ఇచ్చారు. అక్కడ కూడా ఆయన పోరాటం ఆ రోజు కూడా చెప్పాడు, దేశవ్యాప్తంగా మేము భూ సత్యాగ్రహం చేస్తామని చెప్పాడు ఆయన. అంటే ఆయన ఎక్కడ కూడా ఇమ్మడకుండా చూశారు. ఉద్యమంలో ఆ రోజు ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకత్వం ఆయన ఎక్కడ కూడా చేశాడు. ఆయన రైతుల పోరాటం చేశాడు, ఆయన కూలీల పోరాటం చేశాడు, ఆయన ట్రేడ్ యూనియన్లు పెట్టాడు ఆయన. కానీ ఎక్కడ కూడా ఒంటరిని చేసేసి ఆయన్ని పక్కకు నెట్టారు. కాబట్టి ఇవాళ మెయిన్ స్ట్రీమ్లోకి, కమ్యూనిస్టు ఉద్యమంలోకి, మొత్తం విప్లవ ఉద్యమంలోకి ఇవాళ బహుజనులు, బీసీలు రాలేకపోయారు. ఈరోజు కూడా చాలామందిని ఒక ఆత్మగౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీలో కూడా ఇమ్మడలేరు. అందుకే మిత్రులారా, ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే, అంబేద్కర్
ఛత్రపతి సాహు మహారాజ్, ఇవాళ మనకి చాలా చరిత్ర తెలుస్తుంది. ఛత్రపతి శివాజీని కూడా ఇంతకాలం మనం ఒక మతోన్మాదిగా చూసాం, కానీ ఛత్రపతి శివాజీ కూడా బహుజన చక్రవర్తి. ఏదైతే ఆర్యులు ఉన్నారో, ఈ ముస్లిం ఎవరైతే ఉన్నారో మొఘల్ చక్రవర్తులు కూడా ఆర్యులే, వాళ్ళని కూడా ఇన్వైట్ చేసింది భారతదేశంలోకి బ్రాహ్మణులని చరిత్ర చెప్తుంది ఇప్పుడు మనకి. ఇవాళ ఆ ఛత్రపతి శివాజీ యొక్క చరిత్రని మహాత్మా జ్యోతిబా రాయకుంటే, ఇవాళ భీమా కోరేగావ్ చరిత్రని మహాత్మా జ్యోతిబా రాయకుంటే మనకు చరిత్ర తెలిసేది కాదు, అది అంబేద్కర్ కూడా తెలిసేది కాదు. అందుకే మన చరిత్రని తెరమరుగు చేశారు కాబట్టి ఖచ్చితంగా మన చరిత్రని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతిభాని నీలిగేటువంటి వాళ్ళందరికీ సమాధానం, మాకు భూమి దున్నే ప్రతిభ ఉంది, మరి భూములన్నీ మాకే ఉండాలి కదా. మాకు సముద్రాల్లోకి వెళ్ళి చేపలు పట్టే ప్రతిభ ఉంది, అందుకే చేపల మార్కెట్ అంతా ఎక్స్పోర్ట్స్ అంతా మాకే ఉండాలి కదా. ఇలా రాళ్ళు కొట్టే ప్రతిభ మాకే ఉంది, మరి ఈ మొత్తం ఈ పరిశ్రమలు ప్రాజెక్టులకు అధిపతులు మేమే కావాలి కదా. మరి ఇవాళ యూనివర్సిటీలలో ఇవాళ విద్యావంతులు అయ్యారు, దళితుల్లో చాలామంది చదువుకున్నారు, బీసీల్లో చాలామంది చదివారు, మరి పరిశ్రమలన్నీ వాళ్ళు నడుపుతున్నారు, ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు నడుపుతున్నారు. ఇవాళ మేము గ్రామ పంచాయతీలుగా, మున్సిపల్ కార్మికులుగా అత్యంత హీనమైన తక్కువ రేట్లకు, తక్కువ వేతనాలకు చాలని బతుకులు బతుకుతున్నాం. ప్రతిభ కదా, దేశభక్తి కదా, మరి ఈ దేశాన్ని మేం పాలించాలి కదా అనేటువంటి ఒక ధిక్కార స్వరాన్ని శాస్త్రీయంగా అంబేద్కర్ చెప్పినటువంటి అంబేద్కర్ ఆలోచన విధానంతో ఇవాళ మనం ఈ దేశంలో మార్క్సిజం, అంబేద్కరిజం, పూలే చాలామంది సోదరులు, బీసీ సోదరులు అంబేద్కరిజం అంటే అదేదో దళితులకు అంబేద్కరిజం అంటేనే నేను మళ్ళీ చెప్తున్నా, బుద్ధుడి కాలం నుంచి అంబేద్కర్ వరకు జరిగినటువంటి ప్రతి ఉద్యమాన్ని సమన్వయపరిచి దాన్ని యొక్క సిద్ధాంతకరించిన వాడు అంబేద్కర్ కాబట్టి అంబేద్కరిజంగా మారింది అది. ఆ అంబేద్కరిజాన్నే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల చరిత్రని అధ్యయనం చేసి ఒక సిద్ధాంతీకరించి భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థలో ఓట్లు మావి, సీట్లు మీవా అని నినదించిన వాడు దాదాసాహెబ్ ఖాన్సీరామ్. అదేవిధంగా కమ్యూనిస్టులు, ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమం ఎందుకు విస్తరించబడట్లేదు? కమ్యూనిస్టులు అసలు త్యాగాలు చేసిన వాళ్ళు కమ్యూనిస్టుల కంటే ఈ దేశంలో ఇంకెవరు ఉన్నారు? ప్రాణత్యాగం కంటే గొప్ప త్యాగం ఎవరిది? మరి ఇంత గొప్ప త్యాగం చేసిన కమ్యూనిస్టులు ఎందుకు అధికారంలోకి రావట్లేదు? అబద్ధాలు చెప్పేవాడు ఇవాళ అధికారాన్ని పరిపాలిస్తున్నారు. త్యాగాలు చేసినటువంటి అసలు ప్రాణత్యాగానికంటే ఏముంటుంది? ఇవాళ శ్రీకాకుళం పోరాటం నుంచి తెలంగాణ ఆదివాసీ పోరాటం వరకు, తెలంగాణ సాయుధ పోరాటం, దేశంలో జరిగిన ప్రతి ఉద్యమాల్లో కమ్యూనిస్టులు కదా. మరి కమ్యూనిస్టుల త్యాగాలు ఎందుకు భౌతిక రూపం దాల్చట్లేదు? ఈ భౌతిక రూపం అధికారం ఎందుకు రావట్లేదంటే అసలు లింక్ ఏంటంటే ఇక్కడ నాయకత్వం అంతా కార్మికులందరూ, కార్యకర్తలందరూ, ఓటర్లందరూ దళితులు, బహుజనులు, నాయకులు మాత్రమే ఇవాళ ఆధిపత్య కులాలు. ఇవాళ ఆ పార్టీలో మనం ఏమి త్యాగాలు చేసిన వాళ్ళ త్యాగాలని మనమేమి కులజల్లెట్లు వడబోయట్లేదు, వాళ్ళ త్యాగాలే. ఇవాళ అంబేద్కర్ పేరుని కూడా ఏముంది, ఆయన పేరు అది కాదు కదా. అంటే బహుజనులకి చాలా గొప్ప మనసు ఉంటుంది, బహుజనులకి చాలా, అంటే బహుజనులలో కొంతమంది ఏజెంట్లు ఉంటారు. ఇవాళ అంబేద్కర్ని ఓడించడానికే బహుజనులే, ఆయనతో ఉన్న స్నేహితులే కాంగ్రెసు అప్పటి బ్రాహ్మణాధిపత్య దుర్మార్గులు చేస్తే ఆయనకు పోటీగా వచ్చారు. ఎక్కడైనా ఉంటారు, అది సహజమే, అది ప్రపంచ ఉద్యమ చరిత్రలో ద్రోవులు ఉంటారు. కానీ వల్ల ఇంత అన్యాయానికి ఇవాళ ఈ సమాజం ఈ అసలు ఈ దేశానికి చరిత్ర లేదు. ఒక బయటికి వచ్చినటువంటి ఆర్యుల సిద్ధాంతం మీద అత్యంత పచ్చి మితవాదులు, అసలు చరిత్ర లేనిది, అసలు సైన్స్కి నిలబడినటువంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు రాజ్యాధికారంలోకి రాగలిగారు. త్యాగాల పునాదులు ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యమ శక్తులు ఎందుకు అధికారంలోకి అధికారమే కదా అల్టిమేట్. ఏం కావాలి మనకి? అధికారం కోసమే. ఇలా కమ్యూనిస్టులు పోరాటం చేసినా, ఇలా బహుజనులు పోరాటం చేసినా, మహాత్మా జ్యోతిబా ఫులే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి మాకు రిజర్వేషన్లు కావాలని అడిగినా, అంబేద్కర్ రాజ్యాధికారం కావాలన్నా, ఈరోజు జరుగుతున్న ఉద్యమాలు కూడా ఇవాళ రాజ్యాధికారం కావాలి. మేము మెజార్టీగా ఉన్న ప్రజలం కాబట్టి మేము పరిపాలకులం అయితే మా పరిపాలన ఈ దేశంలో గ్రామ స్థాయిలో మీరు పార్లమెంట్ అసెంబ్లీలో బడ్జెట్లు ఏముంటాయి? ప్రజా సంక్షేమ ప్రతి బడ్జెట్లో వ్యాపార కోణం ఉంది. బడ్జెట్ రాగానే ప్రాజెక్టులు అంటారు, బడ్జెట్ రాగానే రోడ్లు అంటారు. రోడ్ల మీద ఎవడి కారు నడుస్తాయి? ఇలా ప్రాజెక్టులు కడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ప్రాజెక్టుల కింద మా బహుజనులకు ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది?
ఈ మొత్తం 4 లైన్లు 8 లైన్ల రోడ్ల మీద మా బహుజనులకు ఎంతమందికి కార్లు ఉన్నాయి? ఇవాళ పట్టణాల అభివృద్ధి, సిటీల అభివృద్ధి, మరి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పట్టణంలో దళితులు ఉండేటువంటి ప్రాంతాల అభివృద్ధి ఒక రకంగా ఉంటుంది, ధనవంతులు ఉండే ప్రాంతాల అభివృద్ధి ఒక రకంగా ఉంటుంది. అందుకే మిత్రులారా, ఇవాళ రిజర్వేషన్ డేని మనం ఖచ్చితంగా 100% రిజర్వేషన్లు అమలు కావాలి ఈ దేశంలో. ఇవాళ వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తామని అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. రాజ్యాంగానే మార్చలేరు వాళ్ళు. రాజ్యాంగాన్ని ముట్టుకుంటే బహుజనులు ఊరుకోలేరు. అయితే చట్టసభల్లో ఉన్నారు. వాళ్ళు ఎన్ని చట్టాలు చేసినా మన ఓట్లు మనం వేసుకోగలిగితే, మనం ఈ ఓట్లు అమ్ముకునే సంస్కృతి, ఈ బానిస బుద్ధుల్ని ముంచి మనం విముక్తి అవుతే, ఇవాళ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి, ఇటు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసినటువంటి అమరుల త్యాగాల ఫలితమే అని చెప్పేసి ఈ మొత్తం ప్రతి ఉద్యమాన్ని, ఏ ఉద్యమాన్ని విడదీసి చూడలేము ఇందులో. ఇవాళ మార్క్సిస్టులు, బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, జనరల్ ప్రజాస్వామ్యవాదులందరూ ఒకటే తరగతికి చెందిన వాళ్ళని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇవాళ భారతదేశంలో అన్ని ఉద్యమాలకి, ప్రజాస్వామిక ఉద్యమాలకి ఏకైక శత్రువు పెట్టుబడిదారీ వ్యవస్థ, బ్రాహ్మణిజ వ్యవస్థ. భారతదేశంలో బ్రాహ్మణిజం, పెట్టుబడిదారి విధానం అనేది వేరువేరు కాదు. వీళ్ళిద్దరు కలిసి ఒకే రూపంగా, ఒకే రూపాంతరం చెందుతున్నటువంటి వ్యవస్థని మనం ఎదుర్కోవాలంటే మన దేశవాళీ, మన దేశీయ ఉద్యమాలు, సామాజిక ఉద్యమాల పునాదుల మీదనే మార్క్సిజాన్ని మనం అందుకోవాలి. బుద్ధుడి కాలం నుంచి జరిగినటువంటి ప్రతి ఉద్యమం భారతీయకరణ చెందాలి. ఇలా భారతీయకరణ చెందినటువంటి ఉద్యమాల నుంచి మనం మార్క్సిజాన్ని, ఇతర ఏ ఇజాన్ని అయినా మనం స్వీకరించవచ్చు. కానీ ముందు ఇక్కడ సామాజిక విముక్తి జరగాలి. అయితే సామాజిక విముక్తి అంటే కేవలం కుల పోరాటాలే కాదు, గల కులము వర్గం రెండు సైమల్టేనియస్గా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే అంబేద్కర్ గారు చెప్పారు, ఏదైతే పెట్టుబడిదారీ వ్యవస్థ ఉందో, పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ దేశంలో కుల వ్యవస్థ, ఈ రెండుటికి వ్యతిరేకం అని చెప్పాడు. అంటే అప్పుడు అంబేద్కర్ ఏం చెప్పాడు, ఆ పూర్వకాలం మార్క్స్ ఏం చెప్పాడు, కామా పుల్ స్టాపులతో మన వ్యవస్థ మారదు. ఇప్పుడు ప్రజలు ఏం కావాలనుకున్న ఆ సిద్ధాంతం అది. ఒక దీర్ఘకాలికమైన వ్యూహంలో ఎత్తుగడలు ఎలా ఉండాలి అనేది కూడా ఇవాళ ఉండాలి. ఇవాళ తెలంగాణ సమాజం చాలా ఇలా మొత్తం ప్రపంచం, భారతదేశానికి ఒక మార్గం చూపించగలిగినటువంటి చైతన్యం ఇక్కడ ఉంది. కానీ ఈ ఉద్యమాలన్నీ ఒక కన్సాలిడేట్ అవుతలేవు.